డెఫినెట్లీ ఇది డీప్ ఫేక్ వీడియో అనేది చాలా బాగా అంటే చాలా ఒక మనం ఒక చాలా మందికి బాధితులు అయిపోతున్నారు. దానిపైన కూడా హైదరాబాద్ సిటీ పోలీస్ కూడా చాలా ఫోకస్ చేయడం జరిగింది. నేను కూడా ట్వీట్ చేశాను. దానిపైన కూడా ఒక సపరేట్ టీం పెట్టి మనం ఎట్లా అరికట్టాలనే పైన కూడా మనము చేయడం జరిగింది. నేను పబ్లిక్ అందరూ కూడా కోరుతున్నాను. ఎందుకంటే ఈ డీప్ ఫేక్ వీడియో కావచ్చు, మన ఏఐ యూజ్ చేసి క్లోన్ చేసి మీ వాయిస్ కానీ మీ ఫేస్ కానీ యూజ్ చేసే ఒక మెసేజెస్ కావచ్చు, మీరందరూ కూడా పబ్లిక్ అందరూ కూడా ఒక సేఫ్ వర్డ్ని పెట్టుకొని అది అందరు కూడా మీ ఫ్యామిలీలో ఉండొచ్చు, మీ ఫ్రెండ్స్లో ఉండొచ్చు, అది ప్రమోట్ చేస్తే మీరు దాని నుంచి బయటపడవచ్చు. అదేవిధంగా ఇంకా ఎంత మనం చెప్పినా చాలామంది ఇంకా ఆ డిజిటల్ అరెస్ట్కి, అదేవిధంగా ఓటీపీ ఫ్రాడ్స్కి, ఇన్వెస్ట్మెంట్కి చాలామంది బాధితులు అయిపోతున్నారు. హైదరాబాద్ పోలీస్ కూడా మనము దీనిపైన అవేర్నెస్ తీసుకోవడానికి కూడా ఒక ప్రణాళికని సిద్ధం చేయడం జరుగుతుంది. పబ్లిక్ అందరు కూడా కోరుతున్నాను. ఎందుకంటే ఈ సైబర్ క్రిమినల్స్ రెండు పైన వాళ్ళు బతుకుతున్నారు. ఒకటి భయము, ఒకటి ఆశ. ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ మనము ఏదో చేస్తే మనకు డబ్బులు వస్తుంది, మనకు చాలా డబ్బులు వస్తుందని చెప్పి వాళ్ళు స్క్రీన్ పైన చూపిస్తున్నారు. అది నిజం కాదు. డబ్బులు ఊరికే రావు, మీరు కష్టపడితేనే డబ్బులు వస్తావు. నేను ప్రజలందరూ కూడా కోరుతున్నాను, అలాంటి మెసేజెస్ కావచ్చు, అలాంటి యాప్స్ని నమ్మొద్దు. మీరు ఆర్బీఐ ఇచ్చిన అడ్వైజరీ ప్రకారము ఉన్న ఫండ్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరి దగ్గర, బ్రోకర్స్ ఎవరున్నారో వాళ్ళ దగ్గరనే మీ అకౌంట్ ఓపెన్ చేసి మీరు ఏమాత్రం చేయాలనుకుంటే దాన్ని చేయాలని ఏదో మెసేజ్ వచ్చింది, ఇన్స్టాగ్రామ్లో వచ్చింది, వాట్సాప్లో వచ్చింది, లింక్ వచ్చిందని చెప్పి దాన్ని ఓపెన్ చేసి మీరు బాధితులు కావద్దని చెప్పి కోరుతున్నాను.